పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నగరంలో, మన అనంతపూర్ నగరంలో అరాచకాలు, అక్రమాలు, భూదోపిడీలు, భూదందాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చూసాం, గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నారు మీరు. శారదానగర్లో డాక్టర్ ఎస్ కనకదుర్గ అనేటువంటి ఆమె, వారి చెల్లెలు ఎస్ శ్రీలక్ష్మి అనేటువంటి ఆమె, వీరు దాదాపు 40 సంవత్సరముల నుంచి వాళ్ళు అనంతపూర్ టౌన్లో ఉంటున్నారు. 35 సంవత్సరాలుగా ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆమె సత్యసాయి కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. 2019లో ఆమె రిటైర్డ్ అయ్యారు. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న ఆమె గత 6 నెలల కింద మనకు రాజమండ్రి కాకినాడకు వెళ్ళి వస్తూ వారు ప్రమాదవశాత్తు వారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నవంబర్ 24లో ఆమె చనిపోయారు. దాదాపు కనకదుర్గ వారు చనిపోయిన తర్వాత మన శకుంతల అనేటువంటి ఆమె ఒక జీపీని సృష్టించి, ఆమె పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి శేఖర్ అనే అతనికి దాన్ని మళ్ళీ బదిలీ చేసి, ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వారు లేకుండా, వారు ప్రమేయం లేకుండా చనిపోతే ఒక బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడం చాలా ఇదిగా ఉంది, అంటే అసహ్యంగా ఉంది ఒక రకంగా చూసుకుంటే. అంటే నగరంలో ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం చాలాసార్లు. పాపంపేట కానీ, అశోక్ నగర్ కానీ, నిన్న శారదానగర్ కానీ, రామచంద్ర నగర్లో కానీ చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలు, భూ దందాలు, డబల్ రిజిస్ట్రేషన్ల పేరిట బెదిరింపులు, వారిని పిలుచుకురావడము, బెదిరింపు చేయడము, పంచాయతీలు చేయడము, ఇటువంటి కార్యక్రమాలంతా జరుగుతున్నాయి. కానీ వారు శకుంతల అనేటువంటి ఆమె జీపీ జూలైలో చేస్తే మరి దాన్ని శేఖర్కు బదలాయించి కార్పొరేషన్లో, అంటే మనము చూస్తూనే ఉన్నాము, మనము సొంత ఆస్తిని, మన ఆస్తిని తీసుకొని పోయి అన్ని పత్రాలు ఇస్తే తప్ప కూడా మామూలుగా మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ మనకు రిజిస్ట్రేషన్ చేయరు. మన మున్సిపాలిటీలో మన పేరు మీద రాదు. అటువంటిది ఎంత ఈజీగా, అంటే ఒక పత్రము లేకుండా ఒక జీపీతోనే ఇటువంటి కార్యక్రమాలంతా మున్సిపాలిటీలో బదలాయింపు జరగడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి, నగర ప్రజలంతా కూడా. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఎవరు దీని మీద రాజకీయ ప్రోద్బలం లేదే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు కానీ, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ ఇవి జరగవు మున్సిపాలిటీలో కానీ. దీని వెనుక పెద్ద హస్తమే ఉంది, ఇది గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ చెప్పేది చాలా నీట్గా, సాచాగా, నిజాయితీగా చెప్తూ ఉంటారు. మరి ఇటువంటివంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జరుగుతున్నాయి. మనం అనంతపురం జిల్లాలో, మన అనంతపురం కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం. మనకు ముందు నుంచి కొత్తగా ఈ ఆనవాయితీ లేదు. ఎప్పుడు కూడా ఇంతమంది పాలకులు చేశారు. మన అనంతపురం జిల్లాల నుంచి రాష్ట్రపతి అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి, అదేవిధంగా మనకు మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి చాలామంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ఎప్పుడు ఇటువంటి భూదందాలకు కానీ, భూ కబ్జాలకు కానీ ఎవరు వెళ్ళలేదు. ఇది కొత్త ఆనవాయితీగా అనంతపూర్లో కొత్తగా స్టార్ట్ అయింది, కొత్త ఒరవడి స్టార్ట్ అయింది. ఈ ఒరవడి మంచిది కాదు అని చెప్తున్నా. మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు పత్రికలు చూస్తుంటారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికి మాత్రమే నీతులు, కానీ వారు ఏం చేస్తున్నారో తెలియదు. రెడ్ బుక్ రాజ్యాంగకర్త అయినటువంటి లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు కలిసి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక భూ కబ్జాలకు, భూదందాలకి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉన్నది. ఒక లైసెన్స్ ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. ఎందుకు వాళ్ళు మాట్లాడడం లేదు? ఒక లైసెన్స్ ఇచ్చి వీళ్ళను ప్రోద్బలంతో ప్రేరేపించి ఎవరు పడితే వారిని సంపాదించుకోమని చెప్పినట్టు ఉంది. కానీ ప్రజలకు రక్షణ కరువైంది. వీరికి ప్రజల రక్షణ, ప్రజా సేవ ముఖ్యం కాదు. వీరికి భూదందాలు, భూ కబ్జాలు ఇవి మాత్రమే ముఖ్యమయ్యాయి. అటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మా బ్రాహ్మణుల ఆస్తులంతా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కబ్జా అవుతున్నాయి. దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ చూడాలి, గమనించాలి. ఇదే విధంగా నిన్న మొన్న సాయినగర్ దీంట్లో మన ఈ శారదానగర్లోటిదే
మనోజ్ అనేటువంటి వ్యక్తి మన మేడం గారి చనిపోయినటువంటి మేడం గారి వారి అల్లుడు వచ్చాడు, మేనల్లుడు గారు. ఇల్లును క్లీన్ చేసుకోవడానికి వారు వస్తే ఆ ఇల్లును క్లీన్ చేయకుండా వారిపై కూడా 5-6 మంది దాడి చేసి భయభ్రాంతులు చేసి సీసీ కెమెరాలు, ఇంట్లో ఫర్నిచర్ కూడా పగలగొట్టే పరిస్థితి. దీన్ని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనమంతా చూస్తాం. నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు ఇది నేను చేయడం లేదు, మా వాళ్ళే చేస్తున్నారని కొంతమంది, వాళ్ళల్లో వాళ్ళే పసుక్కోక ఎవరి పేరు బయటికి చెప్పుకోకుండా వాళ్ళల్లో తెలుగుదేశం వీళ్ళు చేశారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకు దీన్ని చర్యలు తీసుకోవడం లేదు వీరి మీద? అంటే దీని మీద ఏమైనా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నాయా, లేకుంటే అనంతపురం కార్యాలయం నుంచి ఉన్నాయా? ఏ కార్యాలయం నుంచి ఉన్నాయి? ఈ ఒత్తిడులను అధిగమించి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలి. ఈ భూదండాలు, ఆస్తుల తగాదాలు, ఈ డబల్ రిజిస్ట్రేషన్ల వంటివి ఇక మీదట జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకోకపోతే వారు లైసెన్స్ ఇచ్చినట్లుగానే ప్రజలంతా కూడా పరిగణించుకోవాల్సి వస్తుంది అన్నది మీ మీడియా ద్వారా మనకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అధికారులకు తెలియజేస్తూ, ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ విషయము ఇటువంటి రోజు జరుగుతున్నాయి. 1 కాదు, 2 కాదు, నగరంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం జోక్యం చేసుకొని ప్రభుత్వము దీనికి ఇటువంటి అక్రమ భూదందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు వారికి చేయూతనివ్వకుండా ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా వారు నడవాలి అన్నది నేను ముఖ్యంగా